ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి సత్యకుమార్. విశాఖలో జరిగిన సారథ్యం సభలో మాట్లాడిన ఆయన దేశాన్ని విశ్వగురువుగా మార్చేందుకు మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్. ఇటువంటి ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో మనం చెప్పిన విధంగా డబుల్ ఇంజిన్ సర్కారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆశీర్వాదంతో ఏర్పాటవుతే ఈ రాష్ట్ర రూపురేఖలు తీర్చి చూపిస్తామని చెప్పి మనం మాటిచ్చాం. దానికి ముందు 2014-15 సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు ఏవైనా విద్యా సంస్థలు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఐఐఎం కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐటిడిఎం కావచ్చు, కల్నరీ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కావచ్చు, సిపెట్ కావచ్చు, పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఐఐఎఫ్టి కావచ్చు, లేకపోతే ఐఐటిడిఎం కావచ్చు, ఏ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి యూనివర్సిటీ ప్రతి విద్యా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అదే విధంగా అది పోలవరానికి 29,000 కోట్ల నిధులు కావచ్చు, లేదా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం గతంలో 2,500 కోట్లు, ఇవాళ 15,000 కోట్లు కలిపి 17,500 కోట్లు మాత్రమే కాకుండా ఆ రాజధాని చుట్టూ దాదాపు 65,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టం కావచ్చు, అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కావచ్చు, ఇవాళ అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల 23,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కావచ్చు. ఆర్థిక చోదక శక్తిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇవాళ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థగా పేరున్న ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థిక ప్రగతి దిశగా ఈ దేశం ముందు మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఏర్పడే అవకాశం